ఎన్ని అవమానాలు ఎదురైనా మహేష్తో నీ పెళ్లి జరిపించి తీరుతాను. తమ్ముడు, ఏంటక్కా జరిగిందే తలుచుకొని బాధపడుతున్నావు కదూ? అబ్బే అదేం లేదు తమ్ముడు, నేను బాగానే ఉన్నాను. కానీ నాకు తెలుసక్కా నీ బాధేంటో. మనసులో ఎంత బాధున్నా ఆ బాధ పైకి కనిపించకుండా సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తున్నావని నేను గమనించగలను. తమ్ముడు, నా వల్ల అక్క, నీ మంచితనం తెలియక నీ క్యారెక్టర్ని తప్పు పట్టాలని చూసింది. నీ జీవితంతో ఆడుకోవాలనుకుంది. అయినా ఏం సాధించగలిగింది? ఈ ఇంటికి దూరమైంది. నా మనసులో స్థానాన్ని కోల్పోయింది. తమ్ముడు, తులసి. అక్క, ఆ పేరెత్తుకు. తన వల్లే నువ్వు ఇంత బాధపడాల్సి వస్తుంది. నాకు తెలుసక్క నువ్వు రాహుల్ని ఎంత ఇష్టపడ్డావో. రాహుల్ గురించి ఎన్ని కలలు కన్నావో నాకు తెలుసు. అది కాదు తమ్ముడు. అక్క, నేను నీ రక్తం పంచుకు పుట్టిన వాణ్ణి. నీ మనసు నాకు తెలియంది కాదు. నువ్వు కోరుకున్నట్టే రాహుల్తోనే నీ పెళ్లి జరుగుతుంది. రాహుల్తోనే నీ పెళ్లి జరుగుతుంది. రాహుల్తోనే నీ పెళ్లి జరుగుతుంది. అనుకున్న ముహూర్తానికి వాళ్ళ తాంబూలాలు మార్చుకుంటారు. తమ్ముడు. అక్క, వాళ్ళ కాలు పట్టుకునైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అది కాదు తమ్ముడు, నేను చెప్పే. మీనా, నీ గురించి అది చెడుగా వాగిందనే కదా? చూడు, ఎవరో ఏదో అన్నారని ఆలోచించద్దు. సమయానికి తమ్ముడు కళ్ళు తెరిచాడు కాబట్టే దాన్ని ఇంట్లో నుంచి పంపించి దానికి సరైన బుద్ధి చెప్పాడు. లేదంటే ఇంకెన్ని అనర్థాలు జరిగేవో. చూడు మీనా, ఇక ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నిశ్చింతగా ఉండు. అక్క. అవునక్క, రేపే వెళ్ళి రాహుల్తో మాట్లాడతాను. నాకు రాహుల్ పై నమ్మకం ఉంది. అతను నా మాట కాదనడు. నువ్వేం బాధపడకక్క. అది కాదు తమ్ముడు. మీనా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అది కాదక్క. వెళ్ళు. అక్క, వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్క, చిన్నక్క చాలా ఫీల్ అవుతుంది. తమ్ముడు, చెల్లి కన్నీళ్లకి కారణం ఆ రాక్షసే కదా? ఇంతకు తెగించిన దాన్ని ఇక ఈ జన్మలో ఈ గుమ్మం తొక్కనివ్వకూడదు. అక్క, అది కల్లో కూడా జరగని పని. ఏంటమ్మా ఇదంతా? ఇందాకడి నుంచి అడుగుతున్నా, ఏం జరిగిందంటే మాట్లాడవేంటి? అమ్మా, నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. మీరు కంగారు పడకండి. ఏం కాకుండానే హాస్పిటల్ పాలయ్యావా? ఏం జరగకుండానే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావా? నీకేదైనా జరగకూడదు జరిగితే నేను తట్టుకోగలవా చెప్పమ్మా. తులసి, మాట్లాడమ్మా. ఎందుకు మా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావో చెప్పమ్మా. నాన్న, పుట్టింటి గొప్పతనం అత్తారింట్లోనూ, అత్తింటి బలహీనతలు
పుట్టింట్లో చెప్పకూడదని మీరే కదా నాన్న చెప్పారు. అందుకని నీ ప్రాణం పోయినా చూస్తూ ఊరుకోమంటావా? అకారణంగా నిన్నందరూ కలిసి శిక్షించినా మౌనంగా భరిస్తావా? మేం లేవనుకున్నావా అమ్మా? సమయానికి రాము కబురు చేయడం వల్ల విషయం తెలిసింది, లేదంటే ఏమయ్యేదానివి? అమ్మా, నా పరిస్థితి వేరు. ఏంటే పరిస్థితి? సమస్యొస్తే ఏ ఆడపిల్లకైనా కన్నవాళ్లు గుర్తుకొస్తారు, కానీ నీకు అమ్మా, కన్నవాళ్ళకి చెప్పుకుని వాపోవడానికి ఇది మీరు తీర్చే సమస్య కాదు. తులసి, మేము నీ సమస్యను తీర్చలేకపోవచ్చు, కాని బాధలో ఉన్న నిన్ను ఓదార్చగలం కదమ్మా. చూడమ్మా, నా బిడ్డ బంధాల్ని పెంచుతుందే తప్ప సంబంధాల్ని తెంచివేదమ్మా. అలాంటిది ఎందుకు నువ్వు వాళ్లకు ఫోన్ చేసి అలా చెప్పాల్సి వచ్చింది? ఎందుకు కాశీ ముందు ఆ కుటుంబం ముందు నువ్వు దోషిగా నిలబడాల్సి వచ్చిందో కనీసం అదైనా చెప్పమ్మా. నాన్న, నా అత్తారింట్లో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య బయట వాళ్ళకి తెలియకూడదు. దాన్ని సరిదిద్దాలన్నా, ఆ ఇంటి కోడలుగా నా బాధ్యత నెరవేర్చాలన్నా కొంతకాలం నేను దోషిగా నిలబడక తప్పదు. అవమానాలు ఎదుర్కోక తప్పదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నా, సమస్యలో ఇరుక్కున్న నా కుటుంబాన్ని సరైన మార్గంలోకి తీసుకొస్తున్నాను. కానీ అంతలోపు అనుమానాలతో అవమానాలతో నీ కాపురం కూలిపోతుంది కదమ్మా. అమ్మా, ఆడది సుఖంగా ఉండడం అంటే తన భర్తతో కలిసి కాపురం చేయడం మాత్రమే కాదమ్మా, తన అత్తవారింటిని సంతోషంగా ఉంచడం, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవడం. ఇప్పుడు నేను చేస్తుంది అదే. ఏమండి, ఏంటండి అమ్మ ఏం మాట్లాడుతోంది? మన బిడ్డ ఎంతో ఎత్తుకెదిగిందని నాకు అనిపిస్తుంది. నీకు అనిపించట్లేదా? ఏమండి? అవును, తులసి మౌనం మంచికే దారితీస్తుంది. మన బిడ్డ ప్రయత్నం జీవితాల్ని నిలబెడుతుంది. ఆ నమ్మకం నాకుంది. మన బిడ్డను ఏం చేస్తున్నావని మనం అడగకూడదు, ఏం చేయమంటావని అడగాలి. సరే, నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి. కానీ మన ఇంటికి వెళ్దాం రా అమ్మా. అమ్మా, ఇప్పుడు నేను పుట్టింటికొస్తే నిజంగానే తప్పు చేసిన దాన్ని అవుతాను. నేను అసమర్థురాలను అవుతాను. అది నీకిష్టమా? అదేంటమ్మా, అత్తారింటికి వెళ్ళక పుట్టింటికి రాక ఇక్కడెలా ఉంటావు? అమ్మా, నా కుటుంబాన్ని నేను నడిపించాలి. నన్ను ఆ దేవుడు నడిపించాలి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. హాయ్ వాసు. హాయ్ రాహుల్. ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ రాహుల్. నువ్వు నా ఫ్రెండ్విరా. ఆ మాట మీద నీకు గౌరవం ఉందనే రమ్మన్నాను. సరే, విషయం ఏంటో చెప్పు. రాహుల్, మా అక్కంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం.
అంతిష్టమున్నవాడివి ఒక్క ఫోన్ కాల్ రాగానే ఎలా వెనకడుగు వేశావు రాహుల్? వాసు, మీ సిస్టర్ అంటే నాకు ఇష్టం ఉంది, చాలా ఇష్టం ఉంది. కానీ అంతకు మించి మా డాడీపై గౌరవం కూడా ఉంది. అంటే అన్నీ తెలిసిన నువ్వు ఆ రాంగ్ కాల్ని నమ్ముతున్నావు అనేగా? మన స్నేహం కన్నా ఎవరో అనామకురాలు చెప్పిన మాటకే విలువిచ్చావనేగా? నేను నమ్మట్లేదు వాసు, కానీ నమ్మాల్సి వచ్చింది. మన వయసు వాళ్ళు కేవలం మన కాబోయే పార్ట్నర్ గురించి ఆలోచిస్తారు, కానీ మన పెద్దవాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆ కుటుంబం ఏంటా అని ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఎదిరించాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఆ కట్టుబాట్లకి కట్టుబడాల్సి వస్తుంది. ఇప్పుడు నా విషయంలోనూ జరిగిందదే. ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలిసినప్పుడు కూడా ఆ కట్టుబాట్లు అడ్డొస్తాయా రాహుల్? అదే జరిగితే ఇక ఇన్నాళ్ళ మన ఈ స్నేహానికి విలువేముంది? అంటే మా డాడీని ఎదిరించమంటావా వాసు? నేను మీ డాడీని ఎదిరించమనట్లేదు. మా అక్క మనసు, నా కుటుంబ గౌరవం తెలుసుకోమంటున్నాను. చూడు రాహుల్, చూసినవన్నీ నిజాలు కావని, విన్నవన్నీ వాస్తవాలు కావని గమనించమంటున్నాను. నేను కన్విన్స్ చేయడానికి ఇవన్నీ చెప్పట్లేదు. కాస్త మనసు పెట్టి మనుషుల క్యారెక్టర్ గురించి ఆలోచించమని చెప్తున్నాను. రాహుల్, నా కుటుంబానికి ఆస్తి అంతస్తులే కాదు, అమూల్యమైన గౌరవం కూడా ఉంది. ఆ గౌరవాన్ని మా అక్క ఎన్నడూ మర్చిపోయి ప్రవర్తించలేదు, ప్రవర్తించదు కూడా. చూడు రాహుల్, ఏ ఆడపిల్లైనా తాను ఇష్టపడ్డవాడికన్నా తనని ఇష్టపడ్డవాడికి భార్య కావాలని కలలు కంటుంది. కానీ ఆ కలలు కలలైతే తన మనసంతా నిన్నే నింపుకున్నాక ఇప్పుడు నువ్వు కాదంటే మా అక్క తట్టుకుంటుందా? నా కుటుంబం తలెత్తుకుంటుందా? రాహుల్, నీకే ఓ తోబుట్టు ఉంటే తనకి పరిస్థితి వస్తే నువ్వు భరించగలవా చెప్పు? సారీ వాసు, ఐఎమ్ రియల్లీ సారీ వాసు. నేనంత దూరం ఆలోచించలేదు. మా డాడీ మీదున్న గౌరవంతో నేనేం మాట్లాడలేకపోయాను. కానీ నన్ను ఇంతలా ఇష్టపడే మనిషిని కోల్పోతానని ఊహించలేదు. వాసు, ఇప్పుడు చెప్తున్నాను, మీ సిస్టరే నా లైఫ్ పార్ట్నర్. మా డాడీని నేను ఒప్పిస్తాను. నా మాట కాదనరు. రేపే మా ఎంగేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. ఇట్స్ ఓకే వాసు. ఓకే, బాయ్ వాసు. ఓకే, బాయ్. బాయ్.
డాడీ 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 అక్క డాడీ తమ్ముడు అక్క ఈ రోజుతో అన్ని అనుమానాలు తొలగిపోయాయి. రాహుల్ మీనక్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నిజమా? తమ్ముడు ఎంత శుభవార్త చెప్పావురా. నిజంగా ఇవాళ హ్యాపీ డేరా? అక్క రేపే రాహుల్ వాళ్ళ అమ్మ నాన్ని తాములాలు మార్చుకోవడానికి తీసుకొస్తున్నాడు. ఆ? అవునక్క. వాసు, డాడీ రాహుల్ మనస్ఫూర్తిగా అక్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఎవరో ఏదో చెప్తే మీ కుటుంబాన్ని మా నాన్నగారు అనుమానించారు గాని నేను అనుమానించలేదని తెగేసి చెప్పాడు. రేపే నిశ్చితార్థం డాడీ. ఏంటి డాడీ ఇంత గుడ్ న్యూస్ చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకున్నాను. మీరేం మాట్లాడారేంటి? ఏం మాట్లాడమంటావురా? తులసి ఫోన్ చేసి మన కుటుంబం గురించి, మీ అక్క గురించి అంత చెడుగా చెప్పినప్పుడు, అదే నిజమని వాళ్ళు నమ్మినప్పుడు, అది అబద్ధమని ఎలా అంగీకరించారా? అదేం డాడీ అలా అంటారు? ఆవిడ గారు చెప్పింది ముమ్మాటికి అబద్ధమే కాబట్టి అది మీకు అబద్ధం అని అనిపించట్లేదా? వాసు, ఆ రోజు మన కుటుంబం గురించి ఒకరు అబద్ధం అని చెప్తే నిజమని నమ్మారు, కాదనుకున్నా. ఈరోజు అదే అబద్ధం నేను చెప్పేది నిజమని నువ్వు చెప్తే అది నమ్మారు. మరి రేపు ఇంకెవరైనా అది నిజం కాదు ఇది నిజం అని చెప్తే మళ్ళీ మన సంబంధం కాదనుకోరన్న గ్యారంటీ ఏమిటి? అంటే ఏంటి డాడీ మీరు అనేది? వాళ్ళని తప్పు పట్టమంటున్నారా లేక ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోమంటున్నారా? వాసు, క్యాన్సిల్ చేసుకోమని చెప్పడానికి మీనా నేను పెంచుకున్న బిడ్డ కాదురా, నా కన్న బిడ్డ. మరి ఎందుకు డాడీ అలా ప్రశ్నిస్తున్నారు? నేను ప్రశ్నించడం లేదురా, బాధపడుతున్నాను. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. కన్న బిడ్డ పెళ్లి తన చేతుల మీదుగా జరిపించడానికి కట్టుకున్న భార్య ఎలాగూ లేదు. తప్పు జరుగుతుంటే అడ్డుపడి ఇది తప్పు అని ఎవరిని వేలెత్తి చూపించే పరిస్థితి నాకు లేదు. ఆగిపోయిందనుకున్న కూతురి పెళ్లి జరుగుతున్నందుకు ఆనందపడాలో, ఇంట్లో దీపం పెట్టాల్సిన నా కోడలు వీధిని పడ్డందుకు బాధపడాలో అర్థం కావటం లేదు.